సభాధ్యక్షులు విజయ రమణారావు గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ప్రియ మిత్రుడు జిల్లా మంత్రి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రియ మిత్రుడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రియ మిత్రుడు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, బొజ్జు గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు భాను గారు, వెంకట్ గారు, మరి ప్రియ మిత్రులు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మరో ప్రియ మిత్రుడు సలహాదారు మరి ఈ ప్రాంతవాసుడు వేణుగోపాలరావు గారు, మరి ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దపల్లి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీ అందరికీ నమస్కారం. మరి యువ వికాసం అని ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మంత్రులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఎంపీలందరికీ మనస్ఫూర్తిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం క్యాబినెట్ మంత్రులం 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం, మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో 55,000 వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది. 10-11 నెలల్లో 55,000 వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యువ వికాస కార్యక్రమంలో మరో 9,000 నియామక పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చాలా గర్వపడి మనవి చేస్తున్నాను. అదేవిధంగా యువత కోసం 10 ఏళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే. 10 ఏళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే. 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 11,000 టీచర్ల నియామకం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది. కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి. ఒక సైడ్ ఏమో ప్రభుత్వ రంగంలో ఎన్నడూ కని విని అనే రీతిలో 55,000 ఉద్యోగ నియామకాలు జరిగినాయి. మరో 9,000 ఉద్యోగాలు ఇవాళ ఇవ్వబోతున్నాం. ప్రైవేట్ రంగంలో 40-50,000 కోట్ల పెట్టుబడి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉత్పాదక కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రకరకాల కంపెనీలు హైదరాబాద్కి, తెలంగాణకి తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే విషయం ఈ యువ వికాస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మహిళా సమభావన సంఘాలకి, మహిళా సంఘాలకు కూడా మరి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు, మరి ఉన్న వ్యాపార అవకాశాలు కల్పించడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తాను. భారతదేశ స్థాయిలో
ఎక్కడా లేని విధంగా మన పిల్లలకి వృత్తి నైపుణ్యం, వారికి ఏదో ఒక వృత్తి నేర్పించి సరి అయిన ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మీ అందరికి మనవి చేస్తున్నారు. అదేవిధంగా మిత్రులారా, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐల యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మన పిల్లలకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇవ్వడానికి, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. దీని ద్వారా కొన్ని లక్షల మంది మన తమ్ముళ్ళు చెల్లెలకి ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పనిలో పూర్తి నైపుణ్యం వచ్చి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతుందని మనం చేస్తున్నాం. మరి మిత్రులారా, ఈ జిల్లా మంత్రిగా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొన్ని విషయాల్లో నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా, కొన్ని నేను హామీ ఇస్తున్నా. మరి రామగుండంలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తప్పనిసరిగా వారు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యనే వారం 10 రోజుల కిందనే రామగుండంలో ఎయిర్పోర్టు, కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము అందరం మంత్రులను పోయి కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చాం. తప్పనిసరిగా రామగుండంలో ఏర్పాటు మరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి మీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు ఒక 3-4 నెలల నుంచి రోజు దాన్ని సతాయిస్తున్నారు. వాళ్ళ కోరిక మేరకు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి, అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి పని మొదలుపెట్టినాం. తప్పనిసరిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత భట్టి గారు, రేవంత్ రెడ్డి గారి వారి ఆమోదంతో ఈ పథకాలు అమలు, ఈ యొక్క నీటి పథకాలు, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లా ఈ రాష్ట్రంలోనే వరి పంటలో అగ్రగామి నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంది. మీ అందరికి చెప్తున్నా, ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు 3 కూడా మేము ఒక్క చుక్క నీళ్లు తీసుకోకున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణలో వరి పంట పండిందని, 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి పండిందని, మరి వరి రైతులందరికీ కూడా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మంచి పంట పండింది, పండిన పంటకి మంచి రేటుతో కొనుగోలు చేశాము. ప్రతి రైతుకి, ప్రతి గింజకి ఎంఎస్పి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాలను ప్రోత్సహిస్తూ సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సన్నాలకి 500 రూపాయల బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రబీ పంటలో కూడా ముందు కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర మేలు కోసం, వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా, మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము.
మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము. కానీ వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి, ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది మరి సమర్థవంతమైన చాలా తెలంగాణ రాష్ట్రానికి జిల్లాకి మరి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరికీ మనవి చేస్తున్నా, మీ రక్తం చెమట త్యాగం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాము. మా ప్రభుత్వం మీకు ఏం కావాలంటే చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రతి కార్యకర్త జీవితాల్లో అందరి కార్యకర్త జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మీరు చేస్తున్న సర్వీసు, మీరు చేస్తున్న త్యాగం తప్పనిసరిగా మేము గుర్తుంచుకుంటాం. అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటామని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పని మొదలు పెట్టుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దపల్లిని సౌకర్యాల కల్పవల్లిగా మార్చే ఆవిష్కరణలు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా రోడ్లు భవనాల శాఖకు దాదాపు 600 కోట్లు, పంచాయతీరాజ్ 77 కోట్లు, ఎంఏయుడి 7 కోట్లు, మొత్తం 1025 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ఆవిష్కరణ లాంఛనంగా ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శాతవాహన కళాశాల కొత్త బ్లాకు, నర్సింగ్ కళాశాలలు, టూరిజం, పోలీస్ డిపార్ట్మెంట్, 4 కొత్త పోలీస్ స్టేషన్లు, అలాగే కొత్త బస్సు డిపో, ఆ చప్పట్లతో మీ చప్పట్లకు పోటీ గట్టిగా చప్పట్లు కొట్టి మన పెద్దపల్లిని అభివృద్ధి సంక్షేమాల కల్పవల్లిగా మరుస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందించారు.